సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24th డిసెంబర్ కంటోన్మెంట్ ఏరియాలో కాళీఘాట్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న హస్బెండ్ వైఫ్ అప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళారు, పక్కన ఉన్న షాప్కి వెళ్ళారు. ఆ టైంకి ఒక లేడీ 2 పిల్లలతో సడన్గా ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. ఆ డోర్ ఓపెన్గానే ఉంది, లోపల అల్మీరాకి కూడా ఈ తాళాలు అల్మీరాలోనే ఉన్నాయి. సో సడన్గా విదిన్ 3-4 మినిట్స్ లోపలికి వెళ్ళి సడన్గా దొంగతనం చేసి బయటికి వచ్చింది. బయటికి వచ్చేటప్పుడు దగ్గర ఉన్న మటన్ షాప్ అతను ఆమెను చూసి అడిగాడు, అమ్మాయి ఆ ఇంటి నుంచి ఎందుకు వస్తున్నావని. సో అప్పుడు వర్షం పడతా ఉంది, వర్షం వల్ల అక్కడ షెల్టర్ తీసుకున్నాను, అక్కడ నుంచి వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ఇమీడియట్గా ఆ ఇంటి ఓనర్ అక్కడికి వస్తే ఆ మటన్ షాప్ ఆయనకి చెప్పడం జరిగింది. సో లోపల వెళ్ళి చూస్తే అల్మీరా నుంచి అరౌండ్ 18 తులాలు గోల్డ్ ఆ రోజు దొంగతనం జరిగిందని గుర్తించడం జరిగింది. ఇమీడియట్గా వచ్చి విజయనగరం 1 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇమీడియట్గా విజయనగరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, స్టాఫ్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. వెళ్ళి సీసీటీవీ ఫుటేజెస్ చూశారు. సీసీటీవీ ఫుటేజ్లో ఒక లేడీ 2 పిల్లలతో కనిపించింది. సో అక్కడ నుంచి ఆమె సీసీటీవీలో ఆమె ఒక ఆటో ఎక్కినట్టు, తర్వాత మన బస్ స్టాప్కి ఆర్టీసీ బస్ డిపోకి వచ్చినట్టు ఆ రోజు గుర్తించడం జరిగింది. కానీ ఆ లేడీ ఎవరు అనేది ఆ రోజు ఇమీడియట్గా మనం గుర్తించలేకపోయాము. అదే టైంలో విజయనగరం 2 టౌన్ పరిధిలో కూడా ఒక లేడీ సిమిలర్ ఎంఓతో ఇంకొక ఇంట్లోకి దూరింది. ఆమెను ఆ రోజు రెడ్ హ్యాండెడ్ పట్టుకొని విజయనగరం 2 టౌన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో 2 లేడీస్ చేసే విధానం ఒకేలాగా ఉంది, మనం గుర్తించాము. తర్వాత ఆ లేడీని ఇంటర్వ్యూట్ చేస్తే వీళ్ళు జార్ఖండ్ నుంచి, టాటానగర్ నుంచి వచ్చారని ఆమె చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు టీంతో పాటు టాటానగర్ జార్ఖండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇంటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ వెళ్ళి వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద తర్వాత వాళ్ళు హైదరాబాద్ కూడా వెళ్ళారని మనం గుర్తించడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళారు, కానీ ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు, ఏమీ క్లూజ్ లేవు. దాని తర్వాత నిన్న వీళ్ళు విజయనగరం టౌన్లో మళ్ళీ వచ్చారని మనకి టెక్నికల్ ఎవిడెన్స్ మీద మనం గుర్తించాము. సో విజయనగరంకి వాళ్ళు మళ్ళా ఆఫెన్స్కి వచ్చారు, మళ్ళా దొంగతనం చేయడానికి వచ్చారు. సో మన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని అక్కడ వెళ్ళి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ 2 మనకి దొరికారు. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ 2ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ, అంటే ఎలాగైతే పోయిందో అది సేమ్ టు సేమ్ ప్రాపర్టీ మనకి రికవరీ అయింది. అరౌండ్ 18 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ కూడా 100% అయింది. ఎవరైతే ఈ లేడీ ఉందో ఆ లేడీ మీద వైజాగ్ సిటీ పరిధిలో 3 కేసులు ఉన్నాయి. దాంట్లో 2018 సంవత్సరంలో రిజిస్టర్ అయిన కేసెస్, దాంట్లో ఆమెకి అప్పుడు శిక్ష కూడా పడింది. సో వీళ్ళు ఇదే విధంగా అక్కడ టాటానగర్లో ఉంటారు. వాళ్ళు మన స్టేట్కి వచ్చి ఇక్కడ బెగ్గింగ్ చేస్తూ, లేకపోతే ఏదో బలూన్స్ అమ్ముతూ, ఈ ఇంటి లర్కింగ్ ఇల్లు దగ్గర ఉండి ఎక్కడైనా ఎవరైనా లాక్డ్ హౌస్ ఉంటే, లేకపోతే ఎవరైనా బయట వెళ్ళి ఉంటే సడన్గా ఇంట్లోకి దూరి ఇట్లా దొంగతనం చేస్తుంటారు. సో ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 18 తులాస్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది.